అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు బొజ్జల సుధీర్ అనుచిత వ్యాఖ్యలు అంటే నోరు పారేసుకుని వాలంటరీ వ్యవస్థపై ఇప్పటికే ఎల్లో మీడియా విషయం చల్లుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు విషయం చెల్లారు, దత్తపుత్రుడు విషయం చెల్లాడు. మరి ఈ రోజున ఇంకా సరిపోనట్టు మరి బొజ్జల సుధీర్ మరి టెర్రరిస్టులతో వాలంటీర్ని పోల్చడం అనేది సిగ్గు చేయటం చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున సుమారు 5 సంవత్సరాల కాలం అయింది వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి ఇంటింటికి ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన విధానం కానీ, 1వ తారీఖు ఉదయమే వారు ప్రతి ఇంటికి వచ్చి ఫ్యాక్షన్ ఇచ్చే విధానం కానీ ఇవాళ దేశం అంతా కూడా చర్చించుకుంటా ఉంటుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఏర్పాటు చేయాలి వాలంటీర్ వ్యవస్థను. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా ఎంత గొప్పగా వ్యవస్థను తీసుకొచ్చాడు, ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడని చెప్పి అందరూ ఎదురు చూస్తూ, అందరూ మన గురించి ప్రస్తావన చేసుకుని ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు ఎందుకంటే ఇది వాలంటీర్ల వల్ల ఈ చేసినటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు ఎక్కడ ఓడిపోతామని భయపడి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ సైన్యాన్ని తట్టుకోలేక ఈరోజు ఇటు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ టెర్రరిస్టులతో పోల్చడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు ఆల్రెడీ గోంజాలు చేసే ఉద్యోగమా లేదా ఇంకోట వీళ్ళు ఎవరు మనుషులు లేనప్పుడు ఢిల్లీ తలుపులు కొడతారని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలాగా సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత మరి ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పి మరి ఆ దత్తపుత్రుడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడు కూడా వాలంటీర్ల వ్యవస్థ బొగ్గుమని లేచి వారికి మరి సమాధానం చెప్పిన తీరు మనం చూసాం. వారు నోరు మూశారు. ఈ రోజు బొజ్జల సుధీర్ మళ్ళీ గెలవడం కోసం లేదా ఉనికి చాటు కోసం ఈ రకంగా చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ, గతంలో వాళ్ళ తండ్రి చేసిన అటవీ శాఖ చేసినప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ చేసిన తప్పులు కానీ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళకి కప్పిపుచ్చడం కోసం వ్యవస్థల మీద లేదా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మటుకు మేము తప్పకుండా దానికి తగ్గ గుణపాఠం చెబుతామని చెప్పి తెలియజేసుకున్నాను. మా వాలంటీర్లు నిజంగా ఈ రోజున వాళ్ళు ఒక 50 కుటుంబాలని వాళ్ళు చక్కగా 1వ తరగతి వచ్చిన ఫ్యాక్షన్ చేయడం కానీ, ప్రభుత్వం సుమారు 26 పథకాలు ఈ రోజున ప్రజలకు చేరువ చేయడం కానీ ఎన్ని చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇలా చేయాలి, వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఏ విధమైన విమర్శలు చేయలేక ఈ పథకాల మీద కానీ 100% అంతా ఉన్నాయి కాబట్టి ఏ విమర్శ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కాబట్టి విమర్శ చేస్తా ఉన్నాం మేము ఈ రోజున. కాబట్టి ఈ రకంగా మనం ఏదైతే ప్రజల మనసులో వేలుడుచుకున్నటువంటి వ్యవస్థలు వాలంటీర్లు కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఏదైతే ఈ లేకపోతే మన నాడు నేడు ద్వారా స్కూల్ రిపేర్ చేయించి విద్యా వ్యవస్థ చేసిన మార్పులు కానీ, వైద్య విధానంలో చేసిన మార్పులు కానీ ఇవన్నీ గమనించి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175 175 సీట్లు 25 ఎంపీలు కట్టబెట్ట రెడీగా ఉన్నారు. ఏ రకంగా మళ్ళీ ఆ మనసులు విరవాలి, ఏ రకంగా మనం మళ్ళీ గెలవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఒక దురుద్దేశంతో ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి మాటలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలకి మీరు అందరూ కూడా మరి రుణం చెల్లించుకోవాల్సి వస్తే తెలియజేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.